కాశీబుగ్గ జంట పట్టణాల్లో గల షాపు యజమానులు ప్రతి షాప్ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి షాప్ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇటీవల కాలంలో నిత్యం జరుగుతున్న దొంగతనాలను అరికట్టవచ్చునని, తద్వారా తమ యొక్క షాపులకు సెక్యూరిటీగా కూడా ఉంటుందని తెలిపారు. దొంగతనం జరిగిన తరువాత పోలీసులు సైతం దొంగలను సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా సులువుగా దొంగలను పట్టుకోగలమని తెలిపారు. జంట పట్టణాల్లో గల వ్యాపారస్తులందరూ మా యొక్క విన్నపాన్ని మన్నించి ప్రతి షాప్ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఆయనతో పాటు కాశీబుగ్గ సిఐ దాడి మోహన్ రావు ఉన్నారు. కాశీబుగ్గ సిఐ గారు అదేవిధంగా సోంపేట సిఐ గారు కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి ఈ జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట, మనస, ఇచ్చాపురము, పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని డెవలప్ చేసాం. ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మన అనుమానిస్తున్న నేరస్తులని ఒక నేరస్తులు నిన్న మధ్యాహ్నం మునపాడు జంక్షన్ దగ్గర బైక్ వస్తుండగా కాశీబుగ్గ ఎస్ఐ గారు సిఐ గారు పార్టీతో ఆయన పట్టుకొని ఆయన్ని విచారణ చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో 3 వెహికల్స్, మనసలో 2 వెహికల్స్, కాశీబుగ్గవి 8 వెహికల్స్, టెక్కలి 1, శ్రీకాకుళం టౌన్ 2 టౌన్ 1 వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం 15 బైక్స్ మనం అమీర్ బుయానా అని ఒరిస్సా మండల స్థాయి విలేజ్ రాయగడ బ్లాక్ గజపతి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసపరుచుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్ని కూడా ఎక్కడో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకు భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది. పోలీస్ అన్ని కూడా ఇదే కాకుండా ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది నేరాలు చేశారు. రీసెంట్గా వీళ్ళతో పాటు వర్క్ చేసిన ఆయన రఘునాథ్ పాత్రో అని పర్లాకి